హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి నేను మంగళవారం ఉదయం తీసిన వీడియో అండి. నేను ఇంకా పొద్దునే టిఫిన్ చేస్తున్నా అండి. నేను నైట్ది అన్నం మిలిగింటే నేను ఇక్కడ చిత్రాన్నం చేస్తున్నాను. చపాతి, ఉర్లగడ్డ రెండు టిఫిన్లు చేస్తున్నానండి. ఇంకా అన్నం ఎందుకు వేస్ట్ కావాలి కదా అని నేను ఇక్కడ చిత్రాన్నం చేస్తున్నాను. చూడండి, అన్నం ముందే నిమ్మకాయలు వేసి ఉప్పు వేసి కలిపి పెట్టాను. అన్నం తర్వాత మళ్ళీ అక్కడ ఒక దిక్కు పొయ్యి అంటించి అక్కడ ఇంకా మళ్ళీ ఉర్లగడ్డ కూరనే ఇద్దాం పోయిందని నేను ఇంకా చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా కుక్కర్ పెట్టేసి ఇంకా ఆయిల్ తగినంత వేస్తున్నాను. 2 పొయ్యిల మీద 2 పెట్టాలండి. ఇంకా దవదవ చేద్దాం, లేట్ అవుతుందని ఇంకా పని నాకు అందులో మిషన్ కుట్టే పని కూడా ఉందండి. జాకెట్లు వచ్చినాయి, అర్జెంటు కుట్టాలా అని ఇంకా నేను తొందర చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి చూడండి, టమాటా పండ్లు, ఉల్లిగడ్డలు వేసేస్తున్నాను. మగ్గాని అన్ని బాగా నూనెలో ఉర్లగడ్డ కూర వచ్చేసి వచ్చేసి బాటి పెట్టా కదండి, ఆయిల్ వేసి పెట్టా కదా. నేను ఉర్లగడ్డలు వేద్దామనుకున్నాను ఒక కుక్కర్లో. అంతలోకి మళ్ళీ నాకు ధనియాల పొడి లేదని మళ్ళీ మతికొచ్చి ఇంకా దాదాపు మళ్ళీ ధనియాలు ఎంచుతున్నా. అంతే అండి, నేను వంట చేసేటప్పుడే నాకు అన్నీ మతికొచ్చాయి. మిగతా అప్పుడైతే పని మతికి రాదే. మా ఆయన నడుచుంటాడు, నీకు అన్నీ అప్పుడప్పుడే మతికొచ్చుంటాయి, ముందే పట్టి పెట్టుకోవచ్చు కదా అన్నీ అంటాడు మా ఆయన. ఏం చేస్తాను అండి, ఇంక వంట చేసేటప్పుడు అన్నీ నాకు గుర్తుకొస్తాయి. కానీ ఇక్కడ ధనియాలు ఎంచుతున్నాను. ఇంకా ఎంచానండి, పక్క పెట్టేస్తా. చల్లగా అయినాక మిర్చి పట్టేసుకుంటాను. మళ్ళీ కుక్కర్ పెట్టేసాను. ఇంకా మళ్ళీ టమాటా పండ్లు, ఉల్లిగడ్డలు వేసిన కదా మగ్గని లేంత లెక్కని ఇంకా అవి కొంచెం చల్లారినని పక్క పెట్టేసా ధనియాలు. ఇంకా తర్వాత ఇంకా అంతలకి చల్లగా వేయగల మళ్ళీ అక్కడ చిత్రాన్నం చేయొచ్చులేని నేను ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా అన్నీ ఇంకా చిత్రాన్నానికి వచ్చేసి ఇంకా అన్ని బిడపప్పులు చేత పట్టుకునేయండి ఆల్రెడీ. జీలకర్ర, ఆవాలు, ఒట్టిమిరకాయ, పచ్చిమిరకాయలు, కరివేపాకు అన్నీ వేసేసానండి. దాన్ని ఒక తర్వాత ఒకటి వేసేస్తున్నాను. భలే కుదిరిందండి చిత్రాన్నం, భలే మావయ్య తిని బాగుంది అంటున్నాడు. అన్నీ వేసేసినాక బాగా మగ్గినాక దాన్ని మళ్ళీ పచ్చిమిరకాయలు వేసేసినండి. ఈ పచ్చిమిరకాయలు వేసే కదా పట్టని వెళ్ళింది. అందుకే ఇక్కడ నేను పోయి ఎంబడ మూత పెట్టేసినాను. అంతసేపు పేలని ఎంతసేపు వెళ్తారులేండి. పచ్చిమిరకాయలు మూత పెట్టేసినాను. ఇక్కడ చూసి ఇక్కడ ఉల్లిగడ్డలు, టమాటాలు మగ్గిపోయినాయి. నాకు అందులో ఇంకా అర్జెంటు బట్టలు వచ్చినాయండి, జాకెట్లు కుట్టేటివి ఉన్నాయని నేను ఇంకా తొందర చేసేసుకుంటున్నాను. మధ్యాహ్నానికి కూడా ఒకటేసారి వంటంగా ఉల్లగడ్డ కూర చేసేసాను. నాకు చపాతీలకి పనికి వస్తుంది, మధ్యాహ్నానికి ఇంకా అన్నంలోకి కూడా పనికి వస్తుందని ఇంకా చేసేస్తున్నాను. చూడండి, ఇంకా పచ్చిమిరకాయలు ఇంకా చిట్టపట్ట అంటున్నాయని ఇంకా అక్కడ ప్లేట్ పట్టుకొని నేను కలుపుతున్నాను. చూడండి, ఇంకా మగ్గిపోయినాయి పచ్చిమిరకాయలు అన్నీ. తర్వాత ఇంకా కొంచెం పసుపు వేసుకుందామండి, చెంచా పసుపు వేసేసుకుంటున్నాను. భలే బాగుంటుందండి సద్దన్నమైన భలే. మనం ఇట్లా చిత్రాన్నం చేసుకుంటే భలే బాగుంటుంది. ఇంకా పసుపు వేసిన కొంచెంసేపు అట్లా కలిపేసి ఇంకా తర్వాత నేను అన్నం ఆల్రెడీ ఇంకా కలిపి పెట్టా కదండి, నిమ్మకాయ, ఉప్పు అవి వేసి అన్నం బాగా కలిపి పెట్టాను పక్కకు. అదెల్లా మొత్తం ఇక్కడ వేసేస్తున్నాను. తర్వాతలో వేసేసి ఇంకా మొత్తం కలిపేస్తా అండి అన్నం వల్ల. భలే బాగుంటుందండి కలర్గా. చూడండి, మొత్తం అంతా కలుపుతున్నాను. ఒకేలా మనం ఉప్పు సరిపోకుంటే నేను మళ్ళీ చూసి కొంచెం ఉప్పు వేసుకుంటాను. కానీ కరెక్ట్ సరిపోయిందండి ఉప్పు, పులుపు. ఒక నిమ్మకాయ వేసిన చూడండి, లవంగ నిమ్మకాయ భలే పులుపు ఉందండి. అసలు రసం కూడా బాగున్నది. చూడండి ఎంత బాగుందో కలర్గా. చిత్రాన్నం సూపర్ ఉందండి, టేస్ట్ మటుకు బలంది. మా ఆయన తిన్నా, నేనైతే తినలేదండి చిత్రాన్నం. నేను చపాతి, ఉల్లగడ్డ వేసుకొని తిన్నాను. చిత్రాన్నం ఒక 5 నిమిషాలు అట్లా పోయిందనే మగ్గనిచ్చి ఇంకా పక్క పెట్టేసి మళ్ళీ ఇతలు పోయిందని నేను చెప్పి కదండి ఉల్లగడ్డ కూర వేసుకుంటారని. ఇంక వచ్చేసి టమాటా పండు, ఉల్లిగడ్డలు చూడండి, ఇంక మొత్తం ఉల్లిగడ్డలు కూడా వేసేస్తున్నాను.
ముందే కోసి సన్నగా ఉప్పు నీళ్ళలో వేసి పెట్టానండి. చాలా అండి మా ఆయన ఉల్లగడ్డలు తెచ్చి చేద్దామని నేను ఇంకా ఊరికి కూడా పోయించడండి. అయినా ఒకటి పోయింది కానీ ఉల్లిగడ్డ అన్నీ బాగున్నాయండి. ఇంకా అన్నీ చాలా రోజులే కదా అని ఇంకా చేద్దాంలని చేస్తున్నాండి. మేము ఉల్లగడ్డ ఎక్కువ తినమండి, ఎప్పుడో ఒకసారి నెలకు ఒకసారి ఉల్లగడ్డ తినేది. ఇంకా క్యాబేజీ క్యాలిఫ్లవర్ అయితే అస్సలు తినానండి. నాకు ఎందుకంటే థైరాయిడ్ ఉంది కదా, అందుకు నేను తినానండి. ఇంకా అస్సలు అవి సంవత్సరానికి ఒక్కసారి కూడా తినామండి. ఇంకా మా అత్తల ఇంటికి పోతే మా అత్తలు చేర్చని ఇంకా నేను తింటాను తప్పక. మా ఇంట్లో అయితే నేను అది చేయమన్నారండు. ఇంకా వచ్చేసి ఇంకా ఉర్లగడ్డలు వేసినాను, కారం, కొబ్బరి పొడి, ధనియాల పొడి, ఇంకా అంతే అండి. అల్లం కొత్తిమీర ముందే వేసేసాను, కొత్తిమీర కాదండి అల్లం ముందే వేసేసాను. అల్లం పేస్ట్ వచ్చేసి అది అన్నం మిస్ అయిపోయిందండి క్లిప్లో. వేసేసి తర్వాత నేను ఇక్కడ మళ్ళీ ఉప్పు వేసేది మర్చిపోయానండి. చూడండి ఊరికే కలుపుతున్నా. కారం అయితే భలే బాగుందండి, ఎర్రగా కారం కూడా అట్నే మంట ఉందండి, భలే బాగుంది అసలు. నేను ఉప్పు వేసడం మర్చిపోయినా చూడండి. ఇంకా కలిపి మళ్ళీ నీళ్ళు పోసినాను తగినంత. నాకు ఇంకా చపాతి చేసుకుంటాను కదా, కొంచెం పులుసు లేకుంటే బాగుంటుంది ఉర్లగడ్డని. ఇంకా ఇక్కడ నీళ్ళు పోసేసుకుంటున్నాను చూడండి. చపాతీలకి భలే బాగుంటుందండి అసలు ఉర్లగడ్డ కూర, కానీ పూరీలేకైనా బాగుంటుంది అసలు. నేను ఎక్కువ కొంచెం నీళ్ళే పోసుకుంటానండి, ఎందుకంటే పులుసు లేకుంటే చపాతీలకి నాకు బాగా ఇష్టం. నేను ఉర్లగడ్డలు ఏమి తినండి, పులుసుతోనే తింటాను. ఇక్కడ నీళ్ళు పోసి మూత పెట్టేటప్పుడు నాకు మళ్ళీ మతికొచ్చిందండి, ఉప్పు వేయలేదని మళ్ళీ అదండి. మళ్ళీ తీసి మూత ఉప్పు వేస్తున్నాను. ఇంకా భలేండు ఉప్పు ఎక్కువ అంటే సప్పగా అయినా కూర అయినా కానీ వేసినా ఏం కాదులేండి. నేను ఉప్పు మటుకు తక్కువనే వేస్తాండి, చూసి వేసుకోవచ్చని. కారం మటుకు ఇంకా అందాజ వేసేస్తా అండి, పుణ్య తక్కువనే ఏం కాదులేండి. ఉప్పు వేసి కలిపి పెట్టి ఇంకా కుక్కర్ మూత పెట్టేస్తుందండి. ఇంకా ఒక 3 విజిల్ వచ్చినాక బంద్ చేస్తాను చూడండి. ఇంకా పెట్టేసినాను. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇంకా చపాతి పిండి విసుకుతానండి. వద్దులేండి నా పని, వెనుకమ్మడి నా పని. చపాతి పిండి విసికి ఇంకా రుద్దుతానండి. ఇక్కడ చపాతి వచ్చేసి నాకు ఒక దిక్కు బట్టలు ఉన్నాయండి, అదొక టెన్షన్. జాకెట్ కుట్టాలా, మళ్ళీ వచ్చి అడుగుతారు ఈ టయానికి ఇవ్వాలని చెప్తారు కదండి ముందే. సర్లేని తీసుకుంటాము. నాకు ఇంట్లో పని జాకెట్లు ఇవ్వడము భలే ఇబ్బంది అవుతుందండి, అసలు పని కాకుంటుంది నాకు. ఏందో పొద్దునూకులు ఇంటికాడ నెట్టుంటుంది కానీ పని మటుకు దండిగా ఉంటుందండి. చేర్చంటే వచ్చనే ఉంటుంది ఇంట్లో పని. నాకు మిషన్ పనితోనే సరిపోతుందండి టైం వల్ల. మళ్ళీ మా పిచ్చుకల ఫుడ్ వేయాలా, దాన్ని క్లీన్ చేయాలా, ఇదే పని అండి నాకు, ఏ పని లేదు. ఇక రుద్దేసి చపాతి ఇంకా కాల్స్తున్నాను. ఇక్కడ వచ్చేసి మా ఆయన తీస్తున్నాను అండి వీడియో. ఇంకా కూర కూడా తయారైపోయింది, ఇంకా అయితల పొయ్యి పెట్టేసి ఇంకా చపాతీలు కాలుస్తున్నాను. భలే బాగుంటుంది ఉల్లగడ్డ కూర చపాతీ, నాకైతే చాలా ఇష్టము. ఏమంటే ఇంక ఇప్పుడు థైరాయిడ్ ఉందని నేను కొన్ని తినడం లేదు. నేను అసలు ఉర్లగడ్డ చేయకనే చాలా రోజులు అయిందండి. నేను తెచ్చినా కానీ ఎప్పుడుకో చేస్తాను నేను. చెప్తే కదండి మా ఆయన ఊరుకోకుండా తెచ్చినాడు. ఇంకా మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా ఉర్లగడ్డలు వచ్చేసి. ఇక్కడ చపాతీ బాగా కాల్చుకుంటున్నాను అండి, భలే స్మూత్గా వస్తాయండి చపాతీ. నేనేమి ఆయిల్ ఏమేమి ఉత్తవే పులకలెక్క కాల్చేస్తాను నేను ఎప్పటికే. కానీ పిండి పిసికేటప్పుడే ఒక చెంచా ఆయిల్ వేస్తాను అండి, అంతే. నేను ఉత్త చపాతీ కాల్చేస్తాను, భలే బాగుంటుంది స్మూత్గా చపాతీలు. ఈ ఎండల కాలం అంటే పొయ్యిల కాట్ చేయాలంటే భలే యాసిడ్కి వస్తుందండి. చెమటలో ఎంత నీట్ రెడైనా చెమటలు వస్తూనే ఉంటాయి. అందుకే పొద్దుపుట్లనే నేను వంట చేసేసుకుంటా తొందరగా. ఎండ పడే కొద్దీ ఇంకా యాసిడ్కి వచ్చేది చేయాలన్నా కానీ. చూడండి నాకైతే ఇంకా మొన్న పానం బాగాలేకైనా మూతల్లో పీక్కపోయిందండి. ఏం పానం బాగాలేకైనది, మొన్న ఈ మధ్యన కొంచెం బాగుంది ఆరోగ్యం. చూడండి కాల్చిన చపాతి మా ఆయనకు ఫోటోది తమ్ముళ్ళు కానీ నేను ఇక్కడ చెప్తున్నాను. తర్వాత ఇంకా అయిపోయిందండి, కాల్చి టిఫిన్ చేసేసాము. ఇంకా ప్లేట్ పెట్టినదండి ఉర్లగడ్డ కూర, చపాతి 2 చపాతీలు పెట్టుకున్నాయండి. నేను కూర ఎక్కువ తింటా అండి, చపాతీ తక్కువ తింటా అండి. అన్నం కూడా అంతే అండి, అన్నం తక్కువ కూరలు ఎక్కువ తింటా నేను.
బాగున్నదండి. వేడి వేడి చేసుకొని తినండి, సూపర్ ఉన్నాయి టేస్ట్ మటుకు. అదే మీకు ఇక చెప్తున్నా, తిని సూపర్ ఉంది టేస్ట్ మటుకు అద్దరిపోయింది. ఉర్లగడ్డ ఏ దానిలోకైనా బాగుంటుంది. మనం తర్వాత పులగం చేసుకొని ఉర్లగడ్డ కూర చేసుకోండి, అద్దరిపోతుంది అసలు. చేస్తారా చూడండి, అదొక రోజు చూపిస్తాను మీకు. బాగుండేదంటే అసలు నీకు తింటూనే ఉన్నాను. ఇంకా అంతే అండి. మన వీడియో మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి. మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అంతే అండి, బాయ్.